హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. టుడే రాజీ హోమ్ స్టైల్లో రాయలసీమ స్పెషల్ ఐటమ్స్ అయిన పులగన్నం, చింతపండు కారాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. నేను పులగన్నాన్ని పెసరపప్పుతో కాకుండా పెసలతో చేస్తున్నానండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక కప్పుమైన పెసలను తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. లో ఫ్లేమ్లో ఉంచి వీటిని ఏమాత్రం మాడిపోనివ్వకుండా దోరగా వేయించుకోవాలి. ప్యాన్తో సహా ఈవెన్గా తిప్పుతూ ఉన్నామంటే అవి బాగా దోరగా వేగుతాయి. ఈ విధంగా ఈ పెసలను దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన పెసలను కింద వేసి పప్పుగూతితో కానీ రాయితో కానీ ఈ విధంగా నలిపేసామంటే అవి పప్పుగా తయారైపోతాయి. ఆయిల్ వేస్తే ఇలా నలపలేము కాబట్టి ఆయిల్ వేయకుండా పెసర్లను వేయించి ఇలా పప్పుగూతితో నలిపేసేయాలి. వీటిని ఒక చాట్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని ఇలా సెరిగితే పొట్టంతా రాలిపోతుంది. పప్పుతో కాకుండా పెసలను కూడా ఇలా చేసి పులగన్నం చేసుకోవచ్చు. కప్పు పెసలను వేయించి దంచినా కూడా కప్పుమైననే పెసరపప్పు తయారవుతుంది. ఇప్పుడు ఈ కప్పు పెసరపప్పుకు 2 కప్పుల రైస్ను వేసుకొని శుభ్రంగా 4 లేదా 5 సార్లు నీట్గా కడిగేసేయాలి. ఎందుకంటే పెసలను వేయించి దంచినప్పుడు పొట్టు అనేది వస్తుంది కదా, ఆ పొట్టు అంతా పోయేంత వరకు 2 సార్లు ఎక్స్ట్రాగా కడిగేసుకోవాలి. పొట్టు అనేది ఉంటే గనక రైస్ మనం తింటున్నప్పుడు చెత్త చెత్తగా అనిపిస్తుంది. కాబట్టి ఈ ఎక్స్ట్రా పొట్టు అంతా పోయేంత వరకు కడిగేసేయాలి. రైస్ని చూడండి, ఇలా పొట్టు వస్తుంది, దీన్ని పోయేంత వరకు కడిగేసేయాలి. ఇప్పుడు కప్పు పెసరపప్పు 2 కప్పుల రైసు మొత్తం 3 కప్పులు కాబట్టి 3 కప్పులకు డబల్ 6 కప్పులమైన వాటర్ని వేసి మన రుచికి తగిన విధంగా సాల్ట్ని వేసి రైస్ని వండుకోవాలి. ఈ రైస్కి పోపు పెట్టాల్సిన అవసరం లేదండి, ఏం అవసరం లేదు, ఇలాగే వండుకోవచ్చు. రైస్ అయ్యేలోగా మనం చింతపండు కారాన్ని చేసుకుందాము. స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్లమైన ఉద్దిపప్పును 2 టేబుల్ స్పూన్ పైన మినప్పప్పును వేసి వీటి రెండింటిని దోరగా వేగనివ్వాలి. ఇవి 2 దోరగా వేగిన తర్వాత 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి కారం ఎక్కువగా ఉంటే తక్కువగా తీసుకోండి. మీరు కారం ఎక్కువగా తినాలనిపిస్తే మరికొద్ది ఎక్కువగానే తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వీటినన్నింటినీ దోరగా వేగనివ్వాలి. ఎండుమిర్చి అనేది ఏమాత్రం మాడిపోనివ్వకుండా వేయించుకోవాలి. ఎండుమిర్చి మాడిపోతే పచ్చడికి టేస్ట్ ఉండదు, కలరు చేంజ్ అయిపోతుంది. కాబట్టి మిర్చి ఏమాత్రం మాడిపోనివ్వకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి. నువ్వులను చివరగా వేసుకోవాలి. నేను నల్ల నువ్వులను వాడుతున్నాను, తెల్లవి కాదండి. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసి అందులో కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని, ఉల్లి ముక్కల్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఈ రెండింటిని బాగా వేగనివ్వాలి. 2 పెద్ద సైజు టమాటాలను తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మరో గుప్పెడుమైన చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు కారం కాబట్టి చింతపండు ఎక్కువగానే ఉండాలి. శుభ్రంగా కడిగేసిన చింతపండును యాడ్ చేసి వీటితో పాటు ఈ చింతపండును కూడా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోయాయి. ఉల్లి ముక్కలు మగ్గాల్సిన అవసరం లేదండి, టమాటా ముక్కలు మగ్గితే చాలు. ఇప్పుడు స్టవ్ కట్టేసేసి ఒక 5 నిమిషాలు వీటిని చల్లారనిద్దాము. చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి ఉంచుకున్న ఉద్దిపప్పు, మినప్పప్పు, మిరపకాయలను వేసుకోవాలి. ఇందులోనే మన రుచికి తగిన విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నింటినీ మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. వీటిని రోట్లో దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ విధంగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం వేయించి ఉంచుకున్న టమాటా ముక్కల్ని, చింతపండును వేసుకోవాలి. ఆనియన్స్ని మాత్రం పక్కన పెట్టేసి చింతపండును, టమాటా ముక్కల్ని మాత్రం వేసుకొని కొద్దిగా వాటర్ని వేసి మరి ఒక మారు బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు బ్లెండ్ చేసేటప్పుడు వాటర్ ఏదైనా పట్టే విధంగా ఉంటే మాత్రమే యూజ్ చేయండి. వాటర్ పట్టకుండా బ్లెండ్ అవుతూ ఉంటే వాటర్ మాత్రం వేయొద్దు. చివరగా ఇందులో ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఒక్క రౌండ్ మాత్రమే బ్లెండ్ చేయండి.
ఆనియన్ ముక్కల్ని బ్లెండ్ చేసిన తర్వాత చూడండి పచ్చడి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఆనియన్ ముక్కలు వేసిన తర్వాత ముక్కలు అనేవి మన కంటికి కనిపించే విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి మీరు కావాలంటే పోపు అయినా పెట్టుకోవచ్చు, పోపు పెట్టుకోకుండా అయినా ఇలాగైనా తినేయచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే పోపు పెట్టట్లేదు. ఇంతేనండి పచ్చడిని చేసుకోవటం. ఇప్పుడు మనం రైస్ దగ్గరికి వద్దాము. రైస్ అనేది బాగా ఉడుకుతూ ఉంది. ఈ రైసు పొంగిపోతున్నప్పుడు పొంగు అనేది వస్తూ ఉంటుంది కదా, అది గరిటెతో తీసేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం పెసరపప్పుతో చేస్తున్నప్పుడు పొట్టు అనేది పొంగుగా వస్తూ ఉంటుంది, దాన్ని తీసేయాలి. ఇది బాగా ఉడికిపోయింది. మనం 1కి 2 వాటర్ని వేసుకున్నామంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఈ రైస్ని మగ్గనిద్దాము. రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చూడండి, పొడి పొడిగా. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి ఉంచుకున్న చింతపండు కారాన్ని వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసి తింటూ ఉంటే అబ్బా ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఒకసారి రాయలసీమ పులగన్నం పచ్చడి తిని చూడండి. ఇంతేనండి, చూడగానే తినేయాలనిపించే ఎర్ర ఎర్రని చింతపండు కారం పులగన్నం రెడీ చేసుకోవటం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.